పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన నయీం కేసు ఎంక్వైరీలో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. తనిఖీల్లో వేల కోట్ల ఆస్తులు బయటపడుతూ ఉండడంతో నయీం వ్యవహారాలు తేల్చేందుకు సిట్ అపాయింట్ చేశారు. హైదరాబాద్తో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో నయీం ఆస్తులపై పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే నయీం భూదందా 1000 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక కొండాపూర్లో 67 ఎకరాలు, మణికొండ, పుప్పాలగూడలో 40 ఓపెన్ ప్లాట్లు, నల్గొండ జిల్లా బొమ్మల రామారంలో ఒక్కచోటే 500 ఎకరాల భూమి, ఇక 100 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లను గుర్తించారు పోలీసులు. ఏపీ, గోవా, ముంబై, రాయ్పూర్లోనూ నయీం ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు పోలీసులు. నయీం రాసుకున్న డైరీలు పోలీసులకు చిక్కటంతో ఆ రూట్లో ఎంక్వైరీ చేస్తున్నారు. డైరీల్లో ముఖ్యంగా పోలీసు అధికారులు, రాజకీయ నేతలు, మీడియా వ్యక్తుల పేర్లున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశాలోని ఐపీఎస్ అధికారుల వివరాలు కూడా నయీం రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నయీం ఇంట్లో బంగారం, వజ్రాలు, నగలు ఉండేవని అతడి ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన ఫర్హానా పోలీసుల విచారణలో తెలిపింది. ఫర్హానాతో పాటు కారు డ్రైవర్ భార్య ఆప్షాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. పూర్తి స్థాయిలో విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేయడంతో 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. మరోవైపు రాష్ట్రంలోనే కాకుండా గోవా కేంద్రంగా కూడా నయీం డెన్ ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే నయీం అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు రియాజ్ అలియాస్ రియాజుద్దీన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రియాజ్ ను అతని స్వస్థలం నల్గొండ పట్టణానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు పోలీసులు. కోర్టు అనుమతితో నయీం నివాసం ఉన్న ఇంటి 2వ అంతస్తులో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వనస్థలిపురంలో నయీం అనుచరుడు శ్రీధర్ గౌడ్ ఉంటున్న ఇల్లు నయీం అక్క కూతురు సాజిద్ సాహిం పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నయీం కేసును పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ ఎన్కౌంటర్లలో చనిపోయిన నయీం కేసు ఎంక్వైరీలో ఎన్నో విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ తనిఖీల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతూ ఉండడంతో నయీం వ్యవహారాలు మొత్తానికి తేల్చేందుకు సిట్ ను అపాయింట్ చేశారు. హైదరాబాద్తో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో నయీం ఆస్తులపై పోలీస్ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే నయీం భూదందా 1000 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక కొండాపూర్లో 67 ఎకరాలు, మణికొండ, పుప్పాలగూడలో 40 ఓపెన్ ప్లాట్లు, నల్గొండ జిల్లా బొమ్మల రామారంలో ఒక్కచోటే 500 ఎకరాల భూమి, 100 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్స్ ను గుర్తించారు పోలీసులు. ఇక ఏపీ, గోవా, ముంబై, రాయ్పూర్లోనూ నయీం ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు పోలీసులు. మొత్తానికి నయీం రాసుకున్న డైరీలు పోలీసులకు చిక్కటంతో ఆ రూట్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఈ డైరీల్లో పోలీస్ అధికారులు, రాజకీయ నేతలు, మీడియా వ్యక్తుల పేర్లున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశాలోని ఐపీఎస్ అధికారుల వివరాలు కూడా నయీం రికార్డులో ఉన్నట్లు తెలుస్తోంది. నయీం ఇంట్లో బంగారం, వజ్రాలు, నగలు ఉండేవని అతడి ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన ఫర్హానా పోలీసుల విచారణలో తెలిపింది. ఫర్హానాతో పాటు కారు డ్రైవర్ భార్య ఆప్షాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. పూర్తి స్థాయిలో విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేయడంతో 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు.
రాష్ట్రంలోనే కాకుండా గోవా కేంద్రంగా కూడా నయీం డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే నయీం అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు రియాజ్ అలియాస్ రియాజుద్దీన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రియాజ్ ను అతని స్వస్థలమైన నల్గొండ పట్టణానికి తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్నారు పోలీసులు. కోర్టు అనుమతితో నయీం నివాసం ఉన్న ఇంటి 2వ అంతస్తులో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వనస్థలిపురంలో నయీం అనుచరుడు శ్రీధర్ గౌడ్ ఉంటున్న ఇల్లు నయీం అక్క కూతురు సాజిద్ సాహిం పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నయీం కేసును పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి 3 రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు డీజీపీ అనురాగ్ శర్మ. సిట్కు ఐజీ నాగిరెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే నయీంకు చెందిన 100 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నయీంపై ఉన్న అన్ని కేసులు కలిపి సిట్ దర్యాప్తు చేయనుంది. నయీం ఆస్తుల చిట్టా విప్పే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నయీం డైరీ, అతని ఇంట్లో డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు ఎక్కడికక్కడే వాటిని సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ హస్తినాపురం ద్వారకానగర్లోని ఓ ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్లారు. ఇంట్లో నయీం ఫోటోలు, కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఎవరు ఉంటున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని చెప్తున్నారు పోలీసులు. నయీం కేసులో తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటున్నారు శ్రీధర్ గౌడ్ భార్య శ్రీలత. అరెస్ట్ చేసి 2 రోజులైనా శ్రీధర్ గౌడ్ ఎక్కడున్నాడో తెలియడం లేదని చెప్పారు. నయీంతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నయీం బంధువు ఫయీంకు తన భర్త శ్రీధర్ గౌడ్ స్నేహితుడు మాత్రమే అని చెప్పారు. వెంటనే శ్రీధర్ గౌడ్ ను కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న శ్రీలతతో సంపత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన నయీం ఎన్కౌంటర్ తర్వాత అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. తన అనుచర గణం ఒకరొకరిగా బయటకు వస్తున్నారు. ఒకరి కాదు, 2 కాదు, 100 మందితో చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించిన నయీం పూర్తి స్థాయిలో తన చక్రాన్ని తిప్పాడు. 100,000 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతుంటే మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కి పడుతుంది. పోలీస్ అధికారుల పాత్ర, అలాగే చాలా మంది పాత్రకు సంబంధించి ఇప్పటికే ఆరా తీస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన సంస్థాన్ నారాయణపురం శ్రీధర్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. శ్రీధర్ గౌడ్ తనకు అనుచరుడుగా ఉన్నాడంటూ పోలీసులు ఇప్పటికే ఆరోపణ చేస్తున్నారు. ఈ విషయంపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీధర్ గౌడ్ భార్య మనతో ఉన్నారు. చెప్పమ్మా, మీ ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నయీంకి ప్రధాన అనుచరుడిగా ఎప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండేవాళ్ళు అనేది పోలీసులు కొంతమంది చెప్తున్నారు. ప్రధాన అనుచరుడు అనడం తప్పు. ఫైవ్ ఫ్రెండ్ మా ఆయన చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఫైవ్ దోస్తు. ఆ నయంకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఫైవ్ ఏది చెప్తే అదే చేసేటోడు. మేమున్న ఇల్లు కూడా మమ్మల్ని తీసుకెళ్లి ఫైవ్ పెట్టింది, వాళ్ళ భార్య ఫైవ్ పెట్టిన ఇల్లే. కావాలంటే చెక్ చేసుకోండి, సాదిజా షాహెన్ అని పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది, కావాలంటే చూసుకోండి. మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఆయనని తీసుకుపోయి 2 రోజులు అయితే సాజిదా షాహెన్ ఫైవ్ భార్య, ఆమె పేరు ఫైవ్ మా ఆయన ఫ్రెండ్. వాళ్ళ అల్లుడు రిలేషన్ చుట్టాలు. మనకు ప్రతి ఒక్కటి ఎట్లా తెలుస్తుంది? ఎవరి ఫ్యామిలీ వాళ్ళది కదా. మా ఊర్లో ఒకటే ఊరు కాబట్టి మా ఆయన ఫ్రెండ్, క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. వనస్థలిపురం సాహెబ్ నగర్ లోని భవానీ ఎన్క్లేవ్ లో మీరు నివాసం ఉంటున్న ఇంట్లో 38,50,000 రూపాయలతో పాటుగా 3 పిస్టల్స్ పట్టుకున్నట్టుగా పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఏ టైంకు మీ ఇంటికి పోలీసులు వచ్చారు, ఏం జరిగింది? మధ్యాహ్నం వచ్చిరు. నేను ఇంట్లో లేను. నేను ఆల్రెడీ బయట పని మీద, నా కొడుకు స్కూల్ పని మీద నేను బయటకు వెళ్ళిన. వచ్చిరు, మేము టీవీలో చూసి నేను బయటకు వెళ్ళిన. నేనైతే ఇంట్లో లేను. పిస్తోల్ ఇవన్నీ అనడం వాస్తవం కాదు. మేము ఏం చేస్తామని, మా ఇంట్లో పైసలు పిస్తోల్ అన్నీ ఉంటాయి.
మేము ఏంది అసలు ఖాళీ ఏమైనా మా ఆయన ఏమైనా రియల్ ఎస్టేట్ అని కారు బిజినెస్ అంతవరకే తెలుసు మాకు. మేము ఎప్పటి నుంచి అయినా మా ఆయన నా పెళ్ళప్పటి నుంచి కూడా కార్ డ్రైవింగే చేస్తాడు, అదే చేస్తాడు, వేరే పనే తెలియదు మాకు. మా ఆయన చేసేది అది. మాది అక్కడనే మీ ఊర్లోనే ఉన్నాం కూడా. ఈ మధ్యలో వచ్చినాం, ఆయన తీసుకొచ్చి ఫైన్ తీసుకొచ్చి ఇంట్లో పెడితే వచ్చి ఉన్నాం. కానీ మేము అంతకుముందు కిరాయిలోనే ఉండేది. నా ఇల్లే కదా, నేను మీకు బాధ్యత అని చెప్పి ఆయన తీసుకొచ్చి మా ఆయన మా ఫ్యామిలీని ఉంచిండు, అంతవరకే. మాకు మాత్రం ఏది తెలియదు. ఫైమ్ దగ్గర ఎంతకాలం ఉన్నాడు మే? ఫైమ్తో పాటు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన దగ్గర అనేది ఏం లేదు, ఎవరి దగ్గర ఫైమ్ దగ్గరనే కానీ నయం దగ్గరనే కానీ ఎవరి దగ్గర డ్రైవర్ ఫైమ్ కు కూడా నేర చరిత్ర ఉందంటున్నారు. ఫైమ్ గురించి మీకు ఏమైనా తెలుసా? తెలియదు. ఆయన ఏమైనా మా ఆయన ఫ్రెండ్ వస్తుంటాడు పోతుంటాడు, అంతవరకే తెలుసు. మా డిమాండ్ మా ఆయనను తీసుకుపోయి రెండు రోజులు అవుతుంది. ఎక్కడ ఉంచిరు, ఏం చేస్తున్నారు, కనీసం చూపించడం ఏది మాత్రం ఇంత మాత్రం ఏం తెలియనిస్తలేరు. మా ఆయన ఏదన్నా తప్పు చేస్తే చట్టరీత్యా ఏ నేరం వేసినా పోవడానికి రెడీ. కానీ మా ఆయన మీద లేనిపోని అన్ని అబండాలు వేయొద్దు. గతంలో కూడా శ్రీధర్ని పోలీసులు తీసుకెళ్లారంటున్నారు. అంత అబద్ధం. ఎక్కడైనా ఆల్రౌండ్ ఎక్కడైనా వచ్చి చెక్ చేసుకోండి. మా ఆయన ఏడనన్నా ఏ కేసు ఏ చిన్నది ఉన్నా చూడండి, ఏ మాత్రం ఏది ఉండదు. మా ఆయన ఏమైనా ఫైమ్ ఫ్రెండ్ అంతవరకే తెలుసు. మా ఆయన ప్రాణహాని ఉంది. నాకు ఈ రోజు ఈవినింగ్ మాకు పిటిషన్ ఈ రోజు 2:30కు ఉంది. మా ఆయనని కోర్టులో సబ్మిట్ చేయాలి అని మనవి అందరికీ. ఇది మొత్తానికి శ్రీధర్ గౌడ్ ఎవరైతే వనస్థలిపురం సాహెబ్ నగర్ భవన్ ఎన్క్లేవ్లో అరెస్ట్ చేసిన శ్రీధర్ గౌడ్ ఇప్పటికే నయీంకి అనుచరుడుగా ఉన్నాడు అంటున్నారు. అలాగే ఫైమ్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సంస్థాన్పురం, నల్గొండ జిల్లా సంస్థాన్పురం నుంచి కేంద్ర బిందువుగా దాదాపు 25 సంవత్సరాలుగా ఈ కార్యకలాపాలు జరుపుతున్నారనేది పోలీసులు అభియోగాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళ భార్య చెప్తున్నటువంటి విషయం ఒకటే ఏంటంటే ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ యాంటీ సోషల్ యాక్టివిటీస్తో సంబంధం లేదని ఆమె చెప్తుంది. కానీ ఇప్పటికే పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశామనే విషయాన్ని ధృవీకరించారు. మొత్తం కూడా రైడ్స్ నిర్వహించి లక్షల రూపాయలని అలాగే తుపాకీని స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనిపైన కోర్టులో ఈ పిటిషన్ అలో చేస్తారా లేదా చూడాలి. అలో చేస్తే కోర్టు ఎలాంటి అంశం చెప్తున్నా చూడాలి. ఎందుకంటే పోలీసు అరెస్ట్ చేసినటువంటి ఒకవేళ శ్రీధర్ గౌడ్ని అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసిన శ్రీధర్ గౌడ్ను ఇమీడియట్గా కోర్టులో హాజరుపరచాలంటూ ఆమె హైకోర్టు మెట్లెక్కింది. కెమెరామెన్ అభిలాష్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.